విజయ్ గారు జగన్ గారి ఫోటోని చూపించినారు. అంటే దాని అర్థం జగన్ గారి ఫోటో ఎందుకు చూపించినారు అంటే అక్కడ ఉన్న అభిమానులు అనుకుంటారు, ఏ చెప్తున్నాడురా, నన్నెంత ఇబ్బంది పెట్టినా, నన్ను సార్లు జైల్లో పెట్టినా, నన్నెంత అవమానపరిచినా, నా నుంచి నా కుటుంబాన్ని దూరం చేసినా, నేను సింగిల్ సింగిల్ జంగిల్లో జంగిల్లో సింహం ఒక్కటే సింగిల్ గా వెళ్ళిద్ది. మిగతా జంతువులు అన్ని గుంపులు గుంపులుగా వెళ్తాయి. కానీ కానీ ఏదో ఒక రోజు కింగ్ ఆఫ్ ద జంగిల్ లైన్ ఒక్కటే అవుతుంది. అంటే ఒక సింగిల్ అనే వ్యక్తి ఎప్పటికైనా ఒక కింగ్ అవుతాడు. కింగ్ ఆఫ్ ద జంగిల్ సింగిల్ గా ఉండే సింహం, సింగిల్ గా ఉండే లైన్ తో ఆ కంపారిజన్ చూడండి. ఒంటరిగా ఉంటే నువ్వెలా సింహం అవుతావు, నువ్వెలా గెలవగలుగుతావు? అబ్బా నిలబడతాను, తలబడతాను, ఏదో ఒక రోజు నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను. కానీ మీరు గమనిస్తే విజయ్ గారిని ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. ఇక బీజేపీ అయితే పెద్ద పెద్ద ప్రముఖుల్ని కూడా పంపించి మాతో కలిసి ప్రయాణం చేయి, మా ఉనికి కూడా ఉంటుంది నీతో, లేకపోతే నిని గెలుపుకి కారణం అవుతాం మేము అంటూ సమీకరణాలు తీసుకుందాం. తగ్గల. ఓహో తగ్గవా అంటూ తన కుటుంబాల్లో విషయాలని హైలైటెడ్ చేసినారు. అది ఓకే. మనలో బలం ఉంటే కుటుంబ విషయాలు అవన్నీ రాజకీయాలకి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. అదే మాదిరిగా 40 మంది ఈ మధ్య ఆయన మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయారు చూడండి. ఆ 40 మంది చనిపోయినప్పుడు జగన్ గారి మీద ఎలా అయితే వాళ్ళు ఎలిగేషన్స్ వేసినారో, అదే మాదిరిగా విజయ్ గారి మీద కేసులు నమోదు చేశారు. అతని చావుకి, వాళ్ళందరి చావుకి ఇతనే కారణం అంటూ ఇతన్ని ఎలా అయితే కోర్టు చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినారు. అవసరమైతే జైలుకైనా పోతాను. చనిపోయిన ప్రతి ప్రాణానికి నేను ఎంతకైనా విలువ కట్టలేను. వాళ్ళందరూ నా అభిమానులు అంటూ బాధపడ్డాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఒక వ్యక్తిని ఎవరైతే ఎక్కువ బాధ పెడతారో, ఆ బాధపడుతున్న వ్యక్తి మీద ప్రజలకి సానుభూతి కలుగుతుంది. అది ఎవరైనా గాని. నువ్వు అలాంటి వాడివి, జగన్ నువ్వు ఇలాంటి వాడివి అన్నప్పుడు, నీ పక్కన ఉండే శత్రువు కూడా సానుభూతి వచ్చేస్తుంది. అబ్బా! పొద్దుగూకులు ఎందుకు అయిపోయిందే తవ్వుతారు. తల్లి, చెల్లి ఏ కుటుంబాల్లో ఉండవు గొడవలు. ఇంక అది తప్ప ఏమీ లేదు అతని దగ్గర అని స్వయాన, స్వయాన ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన నాయకులే జగన్ గారి గురించి మాట్లాడుకుంటున్న సందర్భాలు. ఓపెన్‌గా అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా, ప్రజా ప్రతినిధుల సాక్షిగా. ఎందుకే పొద్దుగూకులు తల్లి, చెల్లి గొడవలు ఈ గాక ఏవి లేవా? అనే పరిస్థితికొచ్చేసినారు. నువ్వు అవతల వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నావు అనుకుంటే అవతల వ్యక్తి ఏముంటున్నాడు? నేను రాజకీయం చేయాలనుకుంటే ఎన్ని విషయాలు చేయగలను చంద్రబాబు గారు. ఏ కుటుంబంలో ఉండవు తల్లి, చెల్లి ఇబ్బందులు. ఇవన్నీ మాట్లాడుతున్న ప్రతిసారి ఆ వ్యక్తి స్థాయిని మనమే పెంచుతున్నాం. కానీ వండర్ ఏంటంటే అదే మాదిరిగా విజయ్‌ని కూడా ఇబ్బంది పెట్టి 40 మంది చనిపోయిన కేసు నీ మీద తీసేయాలంటే నువ్వు బీజేపీతో కలిసి ప్రయాణం చెయి. నువ్వు కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చెయి. సెంట్రల్‌లో రాహుల్ గారి దీవెనలుంటాయి. ఆ సెంట్రల్‌లో బీజేపీ వాళ్ళ దీవెనలు, మోడీ గారి దీవెనలు, అమిత్ షా గారి దీవెనలు. అయ్యా నాకెవ్వరి దీవెనలు వద్దు. నన్ను నమ్ముకున్న జనం, నాకు ఓటైబోయే జనం వీళ్ళ దీవెనలే కావాలి అంటూ ఓపెన్‌గా నటిస్తున్నాడు విజయ్. అవును నటిస్తాను. అది నా ప్రొఫెషన్. కానీ సినిమాల్లో, రాజకీయాల్లో నన్ను నమ్ముకున్నటువంటి నా జనం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా. ఎంత కష్టమైనా నేను సింగిల్ అన్నాడు చూడండి. అదే అతని గెలుపుకి కారణం. అతని గెలుపు కారణం. ఈరోజు జగన్ గారి ఫోటో ఆయన చూపిస్తూ 40 మంది అరెస్ట్ అయ్యారు కదా! అంటే 40 మంది చనిపోయారు కదా! అని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి నా ప్రత్యర్థులకి నన్ను అరెస్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నా. తెలిసి జరిగినా, తెలియక జరిగినా నా ఆధ్వర్యంలో జరిగిన తప్పుగా నేను భావిస్తున్నా. కానీ అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు లా అండ్ ఆర్డర్‌ని పరిరక్షించలేకపోయింది? అంతమంది చావుకు కారణమైంది అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయినట్టే కదా! అయినా సరే మీ తప్పుకు కూడా నేనే శిక్ష అనుభవిస్తా. ఎందుకంటే చనిపోయింది నా మనుషులు కాబట్టి, నా అభిమానులు కాబట్టి నేను జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సెంట్రల్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్కడ ఉన్న ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పాలు చేసి ఐటీ సోదాలంటూ ఎంత ముందుకు తీసుకెళ్ళినా, తన తప్పుని తానే ఒప్పుకుంటూ, తను చేయని తప్పుకు కూడా తన శిక్ష అనుభవిస్తున్నానన్నటువంటి వ్యక్తిని ప్రజల మనసును గెలుచుకున్నాడు సార్. చనిపోయిన 40 కుటుంబాల వాళ్ళందరూ కూడా వచ్చి విజయ్ గారి గెలుపుకు కారణమవుతూ, ఈ చనిపోయిన వాడి ఆఖరి కోరిక మిమ్మల్ని సీఎంగా చూడాలని అంటూ, అరే! నువ్వు రాళ్ళేసి కొడితే, ఆ రాళ్ళతో ఇల్లు కట్టినటువంటి వ్యవస్థ జూసినారా? ఆ రాళ్ళతో ఇల్లు కట్టినాడు. నువ్వు విసిరేసిన రాళ్ళు ఎన్ని వేయి తన చుట్టూ ఒక ప్రహరీ గోడగా అలమరుచుకున్నాడు. ఈరోజు చనిపోయినటువంటి 40 కుటుంబాల వారు ఎవరైతే ఉన్నారో, వారు దగ్గరుండి ఆయన విజయానికి ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగి, ఈరోజు ఆ ఎమ్మెల్యేతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో పెడుతూ
సమాన ప్రాధాన్యత ఇస్తూ ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని దగ్గర తీసుకుంటూ ఎన్నో, ఎన్నో సార్. అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు మనం జగన్ గారిని చూసినా, విజయ్ గారిని చూసినా, జయలలితమ్మని చూసినా, ప్రజారాజ్యంలో చిరంజీవి గారిని చూసినా, అప్పట్లో ఎన్టీ రామారావు గారిని చూసినా, వీళ్ళందరూ కూడా ఎంత కష్టమైన సింగిల్‌గా వెళ్లారు సార్. వాళ్ళ అదృష్టం ఏకదం ఎన్టీ రామారావు గారు సీఎం అయిపోయారు. వాళ్ళ అదృష్టం ఏకదం విజయ్ గారు సీఎం అయిపోయారు. కానీ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు గాని, లేకపోతే ఇక్కడ జగన్ గారు గాని, పోటీ చేసిన వెంటనే సీఎం అవ్వలేకపోయారు. కానీ, కానీ ఏదైతే పచ్చ మీడియా, టీడీపీ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసేసిన పరిస్థితి. పాపం ఎంత బాధపడుతూ చేసుంటాడు. ఎవరి కారణంతో విలీనం చేసినాడు, ఎవరి వల్ల ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. వారు పెట్టిన ఇబ్బందులు తట్టుకొనుంటే ఖచ్చితంగా చిరంజీవి గారు సీఎం అయ్యుండేవారు. ఆ ఇబ్బందులు తట్టుకోలేనంత పరిస్థితుల్లో ఆయన నెట్టేసినాడు. ఆ పచ్చ మీడియా గాని, ఆ టీడీపీ గాని. అలాంటి వ్యక్తిని 2014లో మేము గెలిపించుకొని నెత్తినెక్కించుకున్నాం. అది మా దరిద్రం. మళ్ళీ గూడా గెలిపించుకున్నాం.